పిల్లలు కలుగుతున్నారు, కొంతమందికి పిల్లలు పుట్టట్లేదు. ఇది పైన భగవంతుని నిర్ణయం అన్నమాట. వాళ్ళ కర్మానుసారము కర్మనా దైవ నేత్రేన అంటే వాళ్ళ యొక్క కర్మ ఫలితాల అనుసారంగా భగవంతుని యొక్క నిర్దేశంలో దేవతలు వాళ్ళకు ఇస్తూ ఉంటారు. మన మన యొక్క ప్రయత్నంతో జరగదన్నమాట. మన యొక్క కర్మ ఫలితము, మన యొక్క కోరికలు అక్కడ మనకు అర్హత ఉంటే భగవంతుని అనుగ్రహం ద్వారా దేవతలు మనకు ఇస్తారు, లేకపోతే రాదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏం లేదు. ఆ బిడ్డ కూడా అక్కడ వంట చేస్తుంది, కానీ ఆ బిడ్డ ఆకలి తీరుతుందా ఆ వంట పాత్రలతో, ఆట పాత్రలతో? ఆ బిడ్డ వంట చేసుకొని తింటే గనా ఆ పిల్ల కడుపు నిండుతుందా? మీ పిల్లలకి ఎవరికైనా ఆట వస్తువులు కొనిచ్చారా, వంట పాత్రలు అవన్నీ? కొనిచ్చాం మాతాజీ, ఆకలి తీరదు. తీరదు. మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఆశ్రయించాల్సిందే. అలాగే మనకు ఈ భౌతిక జగత్తులో ఎక్కడా సంతోషం, ఆనందం దొరకదు. మనం భగవంతునిలాగా భోగించాలనుకొని వచ్చి ఇక్కడ ఆటపాత్రలాగా ఇక్కడ ఇవన్నీ నిర్వహిస్తున్నాం, కానీ మనకు ఆనందం దొరకదు. మళ్ళీ తండ్రిని ఆశ్రయిస్తేనే మనకు ఆకలి, ఆనందం అనేది కలుగుతుంది. అప్పుడు ఆ తల్లిని ఆశ్రయిస్తే ఆ తల్లి నిజమైన వంట చేసి ఉంటుంది కాబట్టి ఆ బిడ్డకు తినిపిస్తుంది, ఆ బిడ్డ ఆకలి తీరుతుంది అనమాట. అలాగే మనం ఆనందం భోగించాలనుకున్నాము, అది మనం స్వయంగా మన స్వీయ ప్రయత్నం ద్వారా మనము ఆనందాన్ని పొందలేము. మనం ఎప్పుడైతే కృష్ణ సంబంధంలో కృష్ణుని సేవకులుగా ఉంటామో కృష్ణుడు మన సంపూర్ణంగా మనను ఆయన స్వీకరిస్తారు. ఆయన సేవకుడుగా ఉండడం ద్వారా మనం ఆనందం పొందుతాము. సొంతంగా భోగించాలనుకుంటే మనం ఆనందం పొందలేమన్నమాట. ఎలాగైతే ఆ బిడ్డ వంట పాత్ర ద్వారా కడుపు నిండదో అదే విధంగా మనం సొంతంగా భోగించాలనుకుంటే మనకు ఆనందం అనేది దొరకదు. అందుకే ఈ భౌతిక జగత్తులో దుఃఖాలయం, ఈ దుఃఖాలయంలో మనం దుఃఖాలు అనుభవిస్తున్నాము. మళ్ళీ పోనీలే దుఃఖాలు సర్దుకుంటా అన్నా ఉండడానికి లేదు, అశాశ్వతం, వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే శరీరాన్ని. కాబట్టి మనం ఇది తెలుసుకోవాలి. భగవంతుని సెంటర్ పాయింట్ గా చేసుకొని ఆయన ప్రీత్యర్థం మనం కార్యాలు చేస్తే మనం ఆనందంగా ఉంటాము. మనం స్వీయ ఇంద్రియ తృప్తి కోసమే భోగించాలనుకుంటే మనకు ఆనందం దొరకదు ఎన్నటికీ.